వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. ఫతేపూర్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలక వర్గం బాధ్యతలను స్వీకరించారు. సాలూరు మండలం ఫతేపూర్ గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం సోమవారం అధికారిక బాధ్యతలు చేపట్టింది. ఏకగ్రీవంగా ఎన్నికైన నూర్ అహ్మద్ సర్పంచ్గా, మోసిన్ ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది వార్డు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం, ఫతేపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో. ఆలూరు మండలం గగ్గుపల్లి గ్రామ సర్పంచ్ కొండి నడిపి గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులు ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. నా పేరు నడిపి గంగాధర్ కొండి, గగ్గుపల్లి గ్రామం. గగ్గుపల్లి గ్రామ ప్రజలకు వారు నా దేవుళ్ళ కంటే నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు వాళ్లకు రుణపడి ఉంటా. 5 సంవత్సరాలు వాళ్ళకి ఏం చేయాలన్నది కూడా నేను చేయగలుగుతా. భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు. అందరికీ యూత్కు కానీ, సోదరిమణులకు కానీ, సోదరులకు కానీ, పెద్దలకు కానీ అందరికీ కూడా నా శిరస్సు వహించి వారికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. సమస్యలని అన్ని కూడా నేను నెరవేరుస్తా. ఏది కూడా లోటు రాకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దాని సహకారంతో అన్ని సమస్యలు కూడా తీర్స్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై శివాలయం మరియు రామాలయంలో సోమవారం సందర్భంగా భక్తులు విశిష్ట పూజలు నిర్వహించారు. ఆర్మూర్ సిద్ధులగుట్ట శివాలయంలో ఉదయం నుంచి స్వామివారికి వేద పురోహితులు వేద మంత్రాల మధ్య పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పల్లకి సేవలు భక్తులు శివనామస్మరణ చేస్తూ పల్లకి సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పురోహితులు కుమార్ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి భక్తుల తాకిడి నిత్యం పెరుగుతూనే ఉందని చెప్పారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో బాలకవి సమ్మేళనం నిర్వహించారు. ఆర్మూర్ విజయ్ హైస్కూల్ పాఠశాల కరస్పాండెంట్ కవిత దివాకర్ మరియు ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఒక చిన్న ప్రయత్నమే బాలకవి సమ్మేళన కార్యక్రమమని చెప్పారు. చిన్నారులు తమ భావాలను కవితల రూపంలో రాసి చూపడం వల్ల వారిలో ఉన్న నైపుణ్యత బయటపడుతుందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇస్సపల్లి గ్రామ నూతన సర్పంచ్గా విట్టం వనిత జీవన్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వనిత జీవన్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామస్తుల సహకారాలతో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ ఉప సర్పంచులు పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. వేల్పూర్ మండల కేంద్రం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మొండే అశోక్, ఉప సర్పంచ్ బాలు, పాలక వర్గం ప్రమాణ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలక వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు, వార్డు మెంబర్లు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. వేల్పూర్ గ్రామ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఇది ఏదో పదవిగా కాకుండా, గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతగా గుర్తించి ప్రజల సేవలో రాణించి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టీం వర్క్ అందరూ కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మిమ్మల్ని వేరే వాళ్ళు వేలెత్తి చూపెట్టే అవకాశం లేని విధంగా ఎంత మంచిగా సారూరు వేల్పూర్ గ్రామంలో ఎంత మంచిగా కలిసి ఉన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు అందరూ కూడా కలిసి గ్రామం కోసం పనిచేస్తూ ఉన్నారు అనే పేరు తెచ్చు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఐక్యంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. మాక్లూరు మండలం ముల్లంగి ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మీపై నమ్మకంతో గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గ్రామంలో ఎలాంటి రాజకీయాలకు పోకుండా గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కలిసి అభివృద్ధి చేయాలని అన్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సన్మానం చేశారు. ముల్లంగి సర్పంచ్ ధర్మపతి, కల్లేడి సర్పంచ్ సుష్మిత, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఐక్యంగా గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇక ముఖ్యంగా రాజకీయ వైషమ్యాలు మర్చిపోయి అభివృద్ధిలో సహకరించుకోండి. గ్రామాలలో ఉన్న సమస్యల పట్ల ప్రతి గ్రామము మేము బాగుపడ్డాం తప్ప గ్రామాలు బాగుపడలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకంటే ఒక భావజాలంతో నచ్చాను, ఒక ఐడియాలజీతో నచ్చాను. మళ్ళీ ఇంకా అందరు ఏంటంటే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ సభ్యులందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మీ ఆశీర్వాదం కావాలి. అందరికీ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ప్రతి గ్రామ ప్రథమ పౌరుడు నా నియోజకవర్గ సర్పంచ్లే కాబట్టి అందరూ నా వల్లే, నా కుటుంబ సభ్యులాగా చూసుకుంటాము. మీరు కూడా కలిసి ఉండండి. అందరూ ఈ ముల్లంగి కావాల్సిన ఫస్ట్ మెండోర మండలంలోని పోచంపాడు బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న సాయి లిఖిత మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యు, పీఓడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. పోచంపాడులో పీడీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క, ఏరియా అధ్యక్షులు, సబ్ కలెక్టర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సాయి లిఖిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఆ విద్యార్థులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వాంతులు చేసుకుని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియన్ ప్రకటించి ఆదుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు కోశాధికారి అరవింద్, నాయకులు రాజు, నజీర్, వివేక్, వెంకట్, సమిత్ తదితరులు ఉన్నారు. దగ్గరికి వచ్చాము. సాయి లిఖిత చనిపోయింది. చనిపోవడానికి కారణము అక్కడున్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో పనిచేసే వర్కర్స్ వాళ్ళు నిర్లక్ష్యం చేయడమే అమ్మాయి చావుకు కారణమైందని చెప్పేసి మేము చెప్పక తప్పదు. ఎందుకంటే కనీసం శవాన్ని తీసుకొస్తే కూడా హాస్టల్ వరకు పోయి చూసిన పాపాన పోలేరు. అక్కడున్న మేడం వాళ్ళ భర్త ఆయన మాల వేసుకున్నాడట. మాల వేసుకున్నప్పుడు ఆమె డ్యూటీలో ఉండకూడదు, డైరెక్ట్ ఇంటి దగ్గర ఉండి ఆయనకు సేవ చేయాలి. మాల వేసుకుంటే దేవుడికి తెలియదా? ఒక నిండు ప్రాణం పోతుంటే
నువ్వు మాలేసుకున్నా నేను అక్కడికి వెళ్ళను అని చెప్పడం అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. అదే నీ కుటుంబంలో నీ దగ్గర నీ ఇంటోళ్ళే ఎవరైనా చనిపోతే మాలను కూడా పక్కకు పెట్టేసి ఆ మాట పక్కకు పెట్టేసి నువ్వు వచ్చి వాళ్ళ మీద పడి ఏడ్చేదాన్ని. అంటే నీకొక నీతి, కింది స్థాయిలో ఉండి మామూలుగా పేద కుటుంబాలు ఏది ఏమైతే మాకేం చేసేది, వాళ్ళందరూ ఉంటేనే మీకు జీతాలు వస్తున్నాయి, అది మర్చిపోకండి. అమ్మాయి చనిపోయింది కానీ ఉన్న పిల్లలకు కూడా న్యాయం జరగాల, వాళ్లకు మంచి జరగాలని చెప్పేసి మా POW నుంచి PDS నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నామో 50 లక్షలు ఇవ్వాలని చెప్తున్నామో ఆ 50 లక్షలు కూడా వెంటనే ఇవ్వాలని సార్ కూడా చాలా సబ్ కలెక్టరు స్పందించి మేము న్యాయం చేస్తాము అని చెప్పడం. వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామం వద్ద ఆటో ద్విచక్ర వాహనం TVS XL ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. అమినాపూర్ కమాన్ వద్ద ఆటో TVS XL ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం లక్కోర గ్రామానికి చెందిన భూమన్న 65 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ సూచించారు. డెడ్ బాడీ పోస్ట్ మార్టం ప్రభుత్వ దవాఖానాకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేసు నమోదు చేసుకుని తెలుపుతామని అన్నారు. డోన్పాల్ గ్రామ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం డోన్పాల్ గ్రామ నూతన సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎంపీఓ శ్రీధర్ నూతన సర్పంచ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నూతన సర్పంచ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, పాలకవర్గం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మోతే సర్పంచ్ గా రమేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి పాటుపడతానన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శివాలయ క్షేత్ర పీఠాధిపతి అవధూత రామకృష్ణానంద్ ఆశీర్వాదాలతో మోతే సర్పంచ్ గా నేను గెలుపొందడంతో స్వామివారి ఆశీర్వాదాలను ఈ రోజు తీసుకోవడం జరిగిందని మోతే సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గా నామినేషన్ వేసిన తర్వాత వేల్పూర్ రాజరాజేశ్వర శివాలయంలో క్షేత్ర పీఠాధిపతి అవధూత రామకృష్ణానంద్ ఆధ్వర్యంలో అభిషేకము, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, శివుని ఆశీస్సులతో రామకృష్ణానంద్ ఆశీర్వాదం చేశారని, మోతే సర్పంచ్ గా గెలుపొందడం జరిగిందని, ఈ రోజు సోమవారం రాజరాజేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలపడం జరిగిందని అన్నారు. స్వామి రామకృష్ణానంద్ శివుని సమక్షంలో అభినందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో శివాలయ వ్యవస్థాపక చైర్మన్ పొన్నాల రాజేశ్వర్, సలహాదారు బి గంగాధర్, పీఠాధిపతి రామకృష్ణానంద్, భక్తులు పాల్గొన్నారు. కిసాన్ నగర్ జీపీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీనివాస్ నూతన సర్పంచ్ రామరాజు గౌడ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బాధ్యతలు అప్పగించారు. కార్యదర్శి రేణుకాదేవి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చలి తీవ్రత నుండి విద్యార్థులకు రక్షణ కల్పించాలని PDS నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలుంది. 15 జిల్లాలో 10.1 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదయ్యాయి. 15 జిల్లాలో 10.1 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదయ్యాయి. వికారాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాలో 8 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5%, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.9, వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో 7, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 7.2, ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 7.6, మెదక్ జిల్లా
దామరంచలో 7.9, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లి 7.9, నిజామాబాద్ జిల్లా సాలూరాలో 8.6, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.9, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలిలో 9.1, నిర్మల్ జిల్లా పెంబిలో 9.4, నారాయణపేట జిల్లా నారాయణపేటలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డొంకేశ్వర్ మండలంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఆయా గ్రామాల సర్పంచులు వార్డు మెంబర్లు ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రత్యేక అధికారిగా డొంకేశ్వర్ ఎంఆర్ఓ పి నరేష్, సర్పంచ్గా బైల అనిత శ్రీనివాస్ చేత ప్రమాణ స్వీకారం, తర్వాత ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. గెలిచిన అభ్యర్థులకు వీడీసీ తరపున మరియు గ్రామ పంచాయతీ తరపున శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. డొంకేశ్వర్ మండలానికి సర్పంచ్గా బైన్ల అనిత శ్రీనివాస్, ఉప సర్పంచ్గా దడిగ సాయన్న, వార్డు మెంబర్లు రెష్మా బేగం, ఎం పూజ, తాటికొండ సుప్రీత, మెట్టిపల్లి లక్ష్మీనర్సు, గురువేలి ఆడెల, చింత వినయ్ కుమార్, చైత్ర మోహన్, కండెల సురేష్, మంగళవారం సాయినాథ్, రాజశేఖర్, వేల్పూర్ శ్యామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN న్యూస్.